ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. దేవుని వాక్యం చేత ప్రతిదినము కూడా బలము పొందుకోవడానికి దేవుని యొక్క కృప మనకి ఎంతగానో తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా దేవుని దూత కాపుదలగా ఉంటుంది. ఎన్నో సందర్భాలలో మనం అనుకోకుండా పడిపోయినప్పుడు, లేకపోతే ఇంటిలో వంట పనులు చేసుకున్నప్పుడు కానీ, ఎప్పుడైనా స్లిప్ అయిపోయినప్పుడు సడన్గా మనకు అనిపిస్తుంది ఎవరో వచ్చి నన్ను పట్టుకున్నట్లుగా, ఎవరో నన్ను కాపాడారు అన్నట్లుగా కొంతమంది సాక్ష్యం చెప్తే మనం వింటూ ఉంటాం. నిజమేనండి. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనము ఎన్నో సందర్భాల్లో పడిపోయినప్పుడు, లేకపోతే యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు దేవుని దూతలు కావలి ఉండి మనల్ని రక్షిస్తాయట. మన పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటాయని దేవుని యొక్క లేఖనాల్లో కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. నిజమే. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఒక దూతను కావలి ఉంచారు. మనము ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రమాదాలలో ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, అందరి చుట్టూ కూడా ఆయన తన దూతలను కావలి ఉంచి వారిని రక్షిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలును కూడా దేవుని దూతే రక్షించింది. ఆనాడు దానియేలు నిజముగా తన వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అక్కడ రాజుగారి శాసనం ఏమిటంటే, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బలవంతంగా ఫోర్స్ చేస్తూ, రాజా మీరు ఈ ఆజ్ఞను ముందుకు కొనసాగింప చేయాలి, ఈ ఆజ్ఞ ప్రకారము అందరూ కూడా నడుచుకోవాలని 30 దినాలు ఇక రాజుగారినే సేవించాలి, ఎవరిని కూడా సేవించడానికి కానీ ప్రార్థించడానికి అర్హత లేదని చెప్పి అక్కడ శాసనము వెల్లడి చేసినప్పుడు, దానియేలు మాత్రము యెరూషలేము తట్టు తన కిటికీలు ఓపెన్ చేసి ఎంతో చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రవ్వా నీవే నా ఆధారమని తనకున్నటువంటి ఆత్మీయతను కోల్పోకుండా, తనకు తెలుసు సింహాల గుహలో వేస్తే నిజముగా సింహాలు నన్ను చంపేస్తాయేమో, ఈ సింహాలు అనేవి ప్రమాదకరమైనవి, సింహాల గుహలో నన్ను పడవేస్తారని ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఆయనను రక్షించగల సమర్థుడు కూడా ఎంత గొప్ప దేవుడు ఆయనకు తెలుసును గనక అతడు భయపడకుండా యెహోవాను స్తుతించడం ప్రారంభించాడు. ఆ యొక్క శాసనము వెల్లడిపరిచిన తర్వాత కూడా అనేకులు భయపడుతున్నారు, కానీ ఈయన ధైర్యం కలిగి, తన భక్తిని బట్టి ధైర్యం కలిగి ఎంతో చక్కగా దేవుని స్తుతించడం ప్రారంభించాడండి. దృశ్యాన్ని చూస్తున్నటువంటి అక్కడ ప్రజలందరూ కూడా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నారంట, రాజా మీ ఆజ్ఞను అతిక్రమించి మరి ఇలాగున యెరూషలేము తట్టు తన కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేస్తున్నాడు, మీ మాటను మీరి ఉన్నాడు, కాబట్టి సింహాల గుహలో వేయవలసిందే. అంటే ఈ రాజుగారు మాత్రము పాపం అతను ఏమీ తప్పు చేయలేదు అని తన మనసులో అనుకొని జాలి హృదయంతో ఆ రాజుగారు మాత్రము దానియేలు మీద చూపిస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను బట్టి దానియేలు గారు మాట్లాడతారు. ఒకసారి ఆ వచనం చదువు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. అందుకు వారు, చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశారు. 6వ వచనంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. అలాగన సింహాల బోనులో వేసేసిన తర్వాత ఈ దానియేలు గారు అలాగన ఆ సింహాల గుహలో ఉన్నప్పుడు రాజుగారికి అయితే రాత్రిపూట నిద్ర పట్టక ఏమవుతుందని చెప్పి చాలాసేపు నిద్రపోక చాలా టెన్షన్ పడినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇక తర్వాత వచనంలో మనం చూస్తే ఉదయాన్నే లేచి వెళ్ళిపోయాడట ఈ రాజుగారు. అంటే దానియేలు పట్ల ఎంత వ్యాకులత కలిగి ఉన్నాడో, ఎంతగా అతన్ని ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ వచనం చదువుదాము. 18వ వచనం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి,
ఇక్కడ రాజుగారు అడుగుతున్నారు, దానియేలు నిత్యము కూడా నీవు సేవిస్తావు కదా, మరి నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగిన వెంటనే ఈ దానియేలు గారు ఇస్తున్నటువంటి సమాధానం, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతును గనక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన దూతను పంపించాడంట. నిజంగా సింహాల బోనులో ఉన్నటువంటి దానియేలు, ఒక్క సింహము దగ్గరికి వెళ్తేనే అది ఎంతో వేటాడి మనుషులను చంపేస్తుంది, కానీ సింహాల బోనులో కొన్ని సింహాల సముదాయం అక్కడ ఉన్నది. అంత సింహాల బోనులో వేసినప్పుడు ఈ దానియేలుకి ఏ మాత్రము ప్రమాదం కలగకుండా దేవుని యందు భయభక్తులు కనపరిచాడు గనుక ఈ దానియేలు పట్ల దేవుడు చూపిన కృప చూసారా. ఆ రాజుగారి తీదుడు అంటున్నటువంటి మాట, అయ్యా ఆయన తన దూత నంపించి సింహంలో నాకు ఏ హానియు చేయకుండా సింహాల నోళ్లను మూయించాడని ఎంతో చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడండి. నీ భక్తే నీకు ధైర్యము పుట్టించేది. ఇక్కడ దానియేలు కూడా తన భక్తిని బట్టి ధైర్యం కలిగి అనుదినము ముమ్మారు ప్రార్థన చేశాడు కనుకనే ఈ దానియేలుని దేవుడు రక్షించాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు భక్తి చేయగలుగుతున్నావా? నిజముగా ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ యొక్క విశ్వాస పోరాటం ఎలా ఉంటుంది? ఆత్మీయులలో మనందరము కూడా చేరగలుగుతున్నామా? పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్న మాట, ఇదిగోనండి, మనం భక్తిని కనపరిస్తే మన భక్తిని బట్టి దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చి, దానియేలు కలిగి ఉన్న భక్తిని బట్టి ఆనాడు సింహాల గుహలో వేసినప్పటికీ కూడా దానియేలును దేవుడు విడిచిపెట్టక ఆ గుహలోనే దేవుని యొక్క కృప ఎంతగానో వెల్లడిపరుస్తూ సింహాల నోళ్లను మూయించాడట, తన దూతను పంపించాడట. ఎంత గొప్ప దేవుడండి. వెంటనే ఇక రాజుగారు చాలా సంతోషపడిపోయి, ఎవరైతే అతని మీద నేరారోపణ చేశారో, ఎవరైతే ఇలా 30 దినాలు మీరు ఇలా చేయండి, మిమ్మల్ని తప్పించి ఎవరిని కూడా పూజించకూడదు, ఎవరికి ప్రార్థించకూడదని ఎవరైతే చెప్పి ఉన్నారో, దానియేలుని ఎవరైతే అన్యాయముగా ఆ సింహాల గుహలో వేయడానికి ప్రోత్సాహపరిచారో, అప్పుడు ఆ సింహాల బోన్లో వేసినప్పుడు అక్కడ వారికి జరిగినటువంటి విషయాన్ని కూడా ఒకసారి చదువుదామా. 24వ వచనం, రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను కూడా పడవేశారంట. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి, సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసెను. చూసారా ఎంత నష్టము వారికి వాటిల్లిందో. ఇక్కడ దానియేలుని ప్రేమించకుండా దానియేలు మీద అన్యాయంగా నేరారోపణ చేసిన వారిని ఎప్పుడైతే సింహాల గుహలోకి వేశారో ఆ అంచులోనికి వెళ్ళక ముందే పొడి చేసేసి తినివేసినాయి అంటండి. ఉదయకాల సమయంలో నీ భక్తే నీకు ధైర్యం పుట్టించేది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఎంతటి నష్టమునైనా ఎంతటి ప్రమాదానైనా దేవుడు తన దూత నంపించి ఆ ప్రమాదం నుండి తప్పించగల సముద్రుడై ఉన్నాడు గనక దేవుడు అంటున్న మాట, ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దానియేలు చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఆ సింహాల నోలను మూసినట్లుగా నీ చుట్టూ ఏ ప్రమాదం పొంచి ఉన్నదో, నీ చుట్టూ నీ కుటుంబంలో ఏ పరిస్థితులు అలుముకున్నాయో కానీ దేవుని దూతని పంపించి నీ భక్తిని బట్టి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే కనులు మూసుకొని ప్రార్థనలోకి పోయిద్దాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, కనికరుడా, కృపగల దేవా, దయగల రాజా, నీ బంగారు పాదాలు కొందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి స్తోత్రాలు. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించనంటున్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో అయ్యా, వారికి ముందు వెనుక మీ దేవదూతలను కాపుదలగా ఉంచండి, క్షేమస్థితిని కలిగి చేయండి అయ్యా. ఆనాడు ప్రభా దానియేలు కలిగి ఉన్న భక్తిని బట్టి సింహాల గుహలో వేసినప్పటికీ కూడా అయ్యా సింహాల నోలను మూయించిన దేవుడివై ఉన్నావు ప్రవ్వా. ఉదయకాల సమయంలో నీ భక్తికి ఆటంకంగా ఎన్నో మార్గాలు వస్తున్నప్పటికీ కూడా ఎన్నెన్నో ప్రవ్వా అయ్యా మా జీవితాల్లో ఎంటర్ అవుతున్నప్పటికీ కూడా నీ కృపచేతనే మీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అయ్యా ప్రతి సమస్య నుండి విడుదల కలిగి చేయగల దేవుడివై ఉన్నావు ప్రవ్వా. అది ఎంతటి సమస్యనైనా అయ్యా నీవు తొలగించగల దేవుడివై ఉన్నావు. దేవదూతలు కావలి ఉంచి క్షేమస్థితిని కలిగి చేయగల సమర్థుడివై ఉన్నావు కనుక ఈ అనుదిన జీవాహారం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, వారికి ఉన్న ప్రతి ఒక్క అక్రతలు తీర్చండి, వారి కుటుంబంలో అలుముకున్నటువంటి ప్రతి చేదు అనుభవాలను దూరపరుస్తూ పరిశుద్ధుడా నీ యందు భయభక్తులు కలిగి ఉంటుండగా ప్రతి ఆటంకాన్ని దూరపరుస్తూ నీ దేవదూతలు కావలి ఉంచుతూ క్షేమస్థితిని కలిగి చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.